ఒక్కొక్కళ్ళ సైకాలజీ ఒక్కోలా ఉంటుంది. మనలో సగం మందికి అసలు ఉన్న ప్లేసే నచ్చదు. ఎప్పుడూ చికాకు పడుతూ ఉంటారు. మంచి రొమాంటిక్ ప్లేస్కి పోవాలనుకుంటారు. ఈ టైపులో కుర్రకారికి యూరోప్లోని స్కాట్లాండ్ రారమ్మని ఏకంగా స్వాగత గీతమే పాడుతోంది. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. అక్కడికి వెళ్లి జీవించేవారికి గవర్నమెంటే ఎదురు 50,000 పౌండ్లిచ్చి పండగ చేసుకోండి అంటోంది. ఇది మన కరెన్సీలో 48 లక్షలకు పైమాటే. మీకు అన్ని అర్హతలు ఉంటే ఒక్కరే కాదు, ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. అసలు సంగతేమిటంటే ఆ దేశంలోని కొన్ని దీవుల్లో మనుషుల సంఖ్య ఈ మధ్య బాగా తగ్గిపోయింది. దాంతో అక్కడి కొన్ని దీవుల్లోకి తలుపులు బార్లా తెరిచి ప్రజలను రమ్మని స్వాగతం పలుకుతోంది స్కాట్లాండ్ ప్రభుత్వం. ఈ ఏడాది చివరి వరకు ఈ ఛాన్స్ ఉంది. ఇక్కడికి వచ్చే ఒక్కొక్కరికి 48 లక్షల చొప్పున ఎదురిస్తామని కూడా ప్రకటించింది. ఇప్పటికే 100 అప్లికేషన్లు వచ్చేశాయి. ఈ అప్లికేషన్లను పరిశీలించి ఎవరికి డబ్బులివ్వాలన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తోంది. కాకపోతే 100 మంది లిమిట్ పెట్టింది. ఇక్కడ 100 మంది కంటే 100 కుటుంబాల కింద లెక్కన్నమాట. ఆ కుటుంబాలు వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు పెరిగి క్రమంగా మళ్లీ జనాభా సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటి లెక్కల ప్రకారం అయితే ఆ దేశ జనాభా కేవలం 54 లక్షల మంది మాత్రమే. ప్రస్తుతం ఎన్నెన్నో సంపన్న దేశాల్లో జనాభా సంఖ్య తగ్గిపోవడమనే సమస్య వేధిస్తోంది. దాంతో మా దగ్గరకు వచ్చేయండి బాబు అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినా అక్కడికి వెళ్లేవాళ్లు కనిపించడం లేదు. బయట దేశాల నుంచి 10 మంది వెళ్తే అక్కడున్నవారు 11 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ప్రపంచంలోని అందమైన దీవుల్లో స్కాట్లాండ్లోనివి కూడా ఉన్నప్పటికీ ఇక్కడ స్థిరంగా నివసించే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇదే ప్రభుత్వానికి సమస్యగా మారింది. అందువల్ల స్కాట్లాండ్ ప్రభుత్వం నేషనల్ ఐలాండ్స్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందుకోసం అగ్రిమెంట్ చేసుకుని మరీ డబ్బులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలి. ఏదో ఇష్టం వచ్చిన వ్యాపారం చేయాలి. ఈ రెండు కూడా చేయడం ఇష్టం లేనివారు సుదీర్ఘకాలం అక్కడే ఉంటామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. కాకపోతే ఒక్కటే ఇబ్బంది, జీవితాంతం అక్కడే ఉండిపోవాలనే కండిషనే సమస్యగా మారింది. ఈ లెక్కన అసలు ఇండియాని వదిలి శాశ్వతంగా స్కాట్లాండ్లో ఉండాలనుకునే వాళ్ళు ఎందరుంటారు? ఒకసారి వెళ్ళాక తిరిగి వచ్చేస్తానంటే ఒప్పుకోదు. ఒకసారి వస్తే స్కాట్లాండ్ దీవుల్లోనే శాశ్వతంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం క్లియర్గా చెబుతోంది. మన కరెన్సీలో వాళ్ళిచ్చేది జస్ట్ 48 లక్షలు. అయితే స్కాట్లాండ్ కరెన్సీలో అది 50,000 పౌండ్లు మాత్రమే. ఆ కొద్ది డబ్బుతో అక్కడ జీవించడం చాలా కష్టం. ఇలా ఉన్నాయి కొన్ని ఆఫర్లు.